అరెస్టు చేయాలా, గంటీలో దళితులపై దాడి చేసిన ముద్దాయిని అరెస్టు చేయాలా, గంటీలో దళితులపై దాడి చేసిన దుర్మార్గుల వెంటనే వర్ధిల్లాలి దళిత గిరిజనుల ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిర్లక్ష్యం చేసిన ఎస్ఐ, సిఐ, డిఎస్పీ అందరికీ జైలు. కొత్తపేట మండలం గంటి గ్రామంలో గంటి పెద్దపేట అయిన ఎస్సీ యువకులను ముగ్గురిని విచక్షణారహితంగా కొట్టి కావాలని ఉద్దేశపూర్వకంగా వారిని దాడి చేసిన దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత ప్రజా సంఘాలు ఈరోజు గంటి పెద్దపేట నిజ నిర్ధారణ కమిటీకి వెళ్ళడం జరిగింది. నిజ నిర్ధారణ కమిటీలో భాగంగా బాధితులు అదేవిధంగా గ్రామస్తులు ఆ ఐ విట్నెస్ను కూడా మేము విచారణ చేస్తే ఒక పచ్చి నిజాలు బయటపడ్డాయి. ఏంటంటే 2024 నుంచి ఒక పథకం ప్రకారం అగ్రకులమైన కాపు యువత ఈ దళిత యువకుల మీద కక్షతో ఉద్దేశపూర్వకంగా దాడి చేసినట్లు మాకు ఈ నిజ నిర్ధారణ కమిటీ ద్వారా రుజువైంది. ఎలాగంటే 2024లో ఒక ఫ్లెక్సీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయిన కోనసీమ అంబేద్కర్ జిల్లాని ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ జిల్లాని ఫ్లెక్సీ పెట్టడం, దానికి మా మనోభావాలు దెబ్బతిన్నాయని దళిత యువకులు గ్రామ పెద్దలు వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేయటమే కాకుండా పోలీసు వారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగితే కొత్తపేట ఎస్ఐ గారు వారి దురుద్దేశంగానే ఉద్దేశపూర్వకంగా అదేవిధంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని మాకు అనిపిస్తుంది. ఆయన ఎటువంటి కేసు పెట్టకుండా రాజీ చేస్తున్నామని చెప్పేసి ఈ దళిత యువకులను పంపించడం, అదే తర్వాత సబ్సిక్వెంట్గా సెప్టెంబరు 2025లో తొక్కితే లెగుస్తాం, అనగదొక్కితే విరగొడతామనే ఫ్లెక్సీలు పెట్టడం, దానికి కూడా గ్రామస్తులు వెళ్ళి అడిగితే దాని మీద సరైన సమాధానం చెప్పకపోతే విలేజ్ సెక్రటరీకి అదేవిధంగా సచివాలయం సెక్రటరీకి ఆ పెద్దలకి చెప్పిన తర్వాత వారు ఏ విధమైన చర్యలు తీసుకోకపోతే ధర్నా చేసిన 31st నైటు కుర్రవాళ్ళని కవ్వింపటం, 2వ తారీఖుని వాలీబాల్ ఆడుకుని యథావిధంగా రోడ్డు మీద ఉన్న కిల్లీ షాప్కి వెళ్ళి సోడా తాటాకి వెళ్తే ఒక పథకం ప్రకారం మరణాయుధాలతో వాళ్ళ మీద దాడి చేయటం, దాడి చేసి గాయాలైన వాళ్ళని పక్కన పెట్టి అగ్ర కులస్తులు కుమ్ముగాసి సిఐ గారు డిఎస్పీ గారు ఆదేశాల ప్రకారంగా సబ్ ఇన్స్పెక్టర్ కొత్తపేట సబ్ ఇన్స్పెక్టర్ ఏ విధమైన చర్యలు కనీసం హాస్పిటల్లో జాయిన్ చేయకుండా 4వ తారీఖు వరకు ఆలమూరు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి ఏమన్నా కోర్టుకి కానీ లేకపోతే బయట ఎవరైనా చెప్పినట్లయితే ఎన్కౌంటర్ చేస్తామని చెప్పినట్లు బాధితులు చెప్పారు. కాబట్టి మేము వెంటనే ఎస్పీ గారిని కలటానికి వచ్చింది. వారు సీఎం గారు యొక్క మీటింగ్లో ఉన్నారని మాకు తెలియపరచడం, వారిని ఫోన్లో కూడా కాంటాక్ట్ చేయడం, అవైలబుల్ లేరంటే మేము ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మేము ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఇమీడియట్గా ఎస్పీ గారికి మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇమీడియట్గా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా రామచంద్రపురం డిఎస్పీ గారిని ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే ఈ రోజు వరకు బాధితుల తరఫున కనీసం స్టేట్మెంట్ తీసుకోగా 3వ తారీఖున కంప్లైంట్ రిజిస్టర్ పోస్టులో పంపించిన కంప్లైంట్ని పట్టించుకోకుండా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయకుండా రాదాంతం చేసి నిజమైన దాడి చేసిన వారిని కుమ్ము కాకే చేస్తున్న ప్రయత్నంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇమీడియట్గా ఆ అధికారులని విధుల నుంచి తప్పించి వారి మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేసి వారిని శిక్షించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. నా పేరు మర్రి బాబ్జీ, న్యాయవాదిని, లాస్ ఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్.